బెంగాల్లో ఓ ఇన్స్పెక్టర్ పోలీస్ పవర్ ఏంటో చూపించాడు. ఒక్కడే 7 దోపిడీ దొంగల భరతం పట్టాడు. తూటాలు దూసుకొస్తున్నా వెనకడుగు వేయలేదు. దొంగలకు ఎదురొడ్డి 4 కోట్ల రూపాయలు విలువ చేసే జ్యువెలరీ చోరీ కాకుండా అడ్డుకున్నాడు. ఈ ఘటన రాణిగంజ్లో జరిగింది. সব এক ধারের থেকে এসে ফায়ার করছে, পুরো ওইটুকু গার্ড করে మాస్కులు పెట్టుకుని తుపాకులతో ఓ జ్యువెలరీ షాప్ లోకి ఎంటర్ అయింది. తుపాకులతో బెదిరించి షాప్ లో ఉన్న బంగారు ఆభరణాలన్నీ మూటగట్టారు. దాదాపు 4 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు తీసుకుని బయటకొచ్చారు. ఆ ముఠాలోని ఓ సభ్యుడు గన్తో షాప్ నుంచి బయటకు రావడాన్ని గమనించిన పోలీస్ ఇన్స్పెక్టర్ మేఘనాథ్ మండల్ వెంటనే అలర్ట్ అయ్యాడు. తన సర్వీస్ రివాల్వర్ ను లోడ్ చేసి సిద్ధంగా ఉన్నాడు. తుపాకీతో దొంగలు బయటకు రావడాన్ని గమనించి వెంటనే కాల్పులు జరిపాడు. ఊహించని ఘటనతో కంగుతిన్న దొంగ షాప్ లోకి వెళ్లి మిగతా సభ్యులకు విషయం చెప్పాడు. దాంతో ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఇన్స్పెక్టర్ పై కాల్పులు జరిపారు. ఆయన ఆ పోలీస్ జంకలేదు. బెంగాల్ టైగర్ లా వారితో పోరాడాడు. దొంగ పొట్టలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆభరణాలు అక్కడే వదిలేసి పరారైంది ముఠా.